అవార్డు గ్రహీత ఎండి జనరల్ మెడిసిన్ ప్రవేహ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రత్యూష నేరెళ్ళ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని మాట్లాడవలసిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, అతిథులకి, సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ ప్రత్యూష నేరెళ్ళ, ఎండి జనరల్ ఫిజిషియన్. ఐఎమ్ ఏ చీఫ్ హోలిస్టిక్ హెల్త్ కన్సల్టెంట్ అండ్ మెడికల్ డైరెక్టర్ at Praveha Integrative Medical Center, which is located at street number 1, Himayat Nagar, Hyderabad. ఇప్పుడు వైద్య వ్యవస్థకి అవసరమైన అత్యంత ముఖ్యమైన టాపిక్ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ హెల్త్ అండ్ లైఫ్. ఈ టాపిక్ మీద నేను మాట్లాడదలుచుకున్నానండి. నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనకి ఏదైనా ఒక సమస్య, ఒక వ్యాధి లేదా ఒక సిమ్టమ్ ఓన్లీ బాడీని మాత్రమే ఎఫెక్ట్ చేసేది ఏదైనా చెప్పగలుగుతారా? ఓన్లీ ఫిజికల్ బాడీని ఎఫెక్ట్ చేసేది మాత్రమే ఏదైనా చెప్పగలుగుతారా? అలానే లిటరలీ నన్, ఏదీ లేదు. ఒక వ్యాధి కానీ ఒక సమస్య కానీ మన బాడీకి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మైండ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. బాడీ మైండ్ అనేవి డైనమిక్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, ఒకటి మాత్రమే ఎఫెక్ట్ అవ్వదు. సో ఈ సందర్భంగా నేను వరల్డ్ ఫేమస్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ క్యాండేస్ పర్ట్ గారు చెప్పిన స్టేట్మెంట్ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎవ్రీ డిసీజ్ ఈజ్ ఏ సైకోసమాటిక్ డిసీజ్. దీని అర్థం ఏంటంటే ప్రతి వ్యాధికి బాడీ అండ్ మైండ్ ఎఫెక్ట్ అవ్వడం, డైనమిక్గా వాటి ఇంటరాక్షన్స్ అనేవి దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మోడర్న్ మెడిసిన్ ఫోకస్ అంతా ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్ పైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి అసలు హెల్త్ అంటేనే హోలిస్టిక్ హెల్త్. హోలిస్టిక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్. ఇప్పుడు నేను డాక్టర్ ప్రత్యూష నేరెళ్ళ అంటే ఐ యామ్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ డైమెన్షన్స్. ఐ హ్యావ్ ఆల్ దీస్ 4 డైమెన్షన్స్. హెల్త్ అంటే ఇట్స్ నాట్ మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ బట్ వెల్ బీయింగ్ ఇన్ ఆల్ దీస్ 4 డైమెన్షన్స్. దట్ ఈస్ హెల్త్. అంటే హెల్త్ అంటేనే హోలిస్టిక్ హెల్త్ అని అర్థం. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను కొన్ని ఉదాహరణలతో కొన్ని కాన్సెప్ట్ చెప్తాను. మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం అనుకోండి, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి లైఫ్లో, పాజిటివ్ యాక్షన్స్ తీసుకుంటున్నాం, మన బాడీలో కెమిస్ట్రీ దానికి అనుగుణంగానే సిద్ధమవుతుంది, దానికి తగ్గట్టే ఫిజియాలజీ మారుతుంది. ఒక పాజిటివ్ థాట్ వచ్చినప్పుడు బాడీలో చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దానిలో ఎండార్ఫిన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఆ ఎండార్ఫిన్స్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ బాడీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ కెమికల్స్ రకరకాల రూపంలో హార్మోన్స్, న్యూరోపెప్టైడ్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి బ్రెయిన్లో మాత్రమే సింథసైజ్ అవుతాయి, బాడీలో ఫంక్షన్ చేయవా అంటే అలా ఏం కాదు. ప్రతి కణం పైన వీటికి రిసెప్టార్స్ ఉంటాయి. కాబట్టి ఒక ఆలోచన బాడీలో కెమిస్ట్రీని, ఫంక్షన్ని సెల్యులార్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అలానే పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, ఎమోషన్స్ కూడా ఇలానే బాడీ పైన, బాడీ ఫంక్షన్స్ పైన, మన యాక్షన్స్ పైన ప్రభావం చూపగలుగుతాయి. ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అన్ని డైమెన్షన్స్లో మనం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి. అలానే ఒక బాడీలో ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అయిందనుకోండి, నేను ఎండి జనరల్ మెడిసిన్, ఎండి ఫిజిషియన్ అంటే అన్ని ఆర్గాన్స్ గురించి సరైన అవగాహన పొందడానికి ఎండి జనరల్ మెడిసిన్ ఒక చక్కని బ్రాంచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి, కార్డియాక్ ఫెయిల్యూర్ అంటాం. కార్డియాక్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు హార్ట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుందా? లివర్ కంజెస్టెడ్ అవుతుంది, ఎంటైర్ గట్ కంజెస్టెడ్ అవుతుంది, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళొచ్చు, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, పాదాలు వాపులు రావచ్చు. ఇలా బాడీలో ఉన్న ఆర్గన్స్ కూడా పరస్పరం ఒకటిని ఒకటి ప్రభావం చేసుకుంటూ ఉంటాయి. ఒకదాని ఫంక్షన్ ఒకదానికి చాలా ఇంపార్టెంట్. అలానే ఎనర్జీ డైమెన్షన్ అని చెప్పాను. మనకి ఫిజికల్ బాడీ అనేది ఎంత ఇంపార్టెంటో ఎనర్జీ బాడీ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ బాడీ అండ్ ఎనర్జీ బాడీ ఆర్ ఇన్సెపరబుల్. దే ఆర్ డైనమికల్లీ ఇంటరాక్టింగ్. ఎప్పుడు ఎంతగా పెనవేసుకుని ఉంటాయంటే ఒకదానిలో ప్రాబ్లమ్స్ వస్తే ఒకదానిలో రిఫ్లెక్ట్ అవుతాయి. అదే కాకుండా మన ఎనర్జీ బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవ్వడానికి చాలా రోజుల ముందే ఎనర్జీ బాడీలో మనకి సిమ్టమ్స్ అనేవి, చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఎంతో ముఖ్యమైనది. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, ఎవిడెన్సెస్ ద్వారా
కేస్ స్టడీస్ ద్వారా నిరూపితమైనది. ఇది తెలుసుకోవడం వల్ల ఇప్పట్లో ఎన్నో డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసే తీసుకుందాం. డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అవ్వడానికి ముందే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో లేదా మెటబాలిక్ సిండ్రోమ్ రూపంలో కొన్ని సంవత్సరాల ముందే మన బాడీలో స్టార్ట్ అవుతుంది. అలానే ఫిజికల్ బాడీలో రకరకాల వ్యాధులు బయటపడడానికి ముందే ఎనర్జీ బాడీలో డిసీజ్డ్ ఎనర్జీ రూపంలో, ఎనర్జీ కంజెషన్ రూపంలో, ఎనర్జీ డిప్లీషన్ రూపంలో కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీ డయాబెటీస్ని డయాబెటీస్కి రావడానికి మినిమం 5 years టైం ఉంటుంది. అలానే ఎనర్జీ బాడీలో చాలా ముందుగా ఈ డిసీజ్ రావడం వల్ల, అప్పుడే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం వల్ల వీటన్నిటిని ప్రివెంట్ చేయగలుగుతాము. ఇప్పట్లో హెల్త్ కేర్ బర్డన్, మెడికేషన్ బర్డన్, ఆ కాస్ట్ అనేది ఎవ్రీ ఫ్యామిలీ పైన చాలా బర్డన్గా ఉంటుంది. సో ఇలాంటి ప్రివెంటివ్ మెకానిజమ్స్ వల్ల ఈ క్రానిక్ కండిషన్స్ అన్నిటినీ మనం స్టార్టింగ్లోనే నిర్మూలించగలుగుతాం. అందుకే ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అంత ఇంపార్టెంట్. అలానే మనకి డిఫరెంట్ వ్యాధులు రావడానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే వైరసెస్, బ్యాక్టీరియా, ఎన్విరాన్మెంట్, టాక్సిన్స్, న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా, అంటే ఎమోషన్స్, ఎనర్జీ, థాట్స్, ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని సరైన అవగాహనతో అర్థం చేసుకోవడం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మనం చక్కగా ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఈ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. కేవలం మెడిసిన్స్, కేవలం ఫిజికల్ బాడీకి సంబంధించిన వాటిపైనే ఫోకస్ పెట్టడం కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్, హోలిస్టిక్గా మన హెల్త్ని అప్రోచ్ అవ్వడం, అవగాహన అనేది ఎంతో ముఖ్యం. ఇప్పట్లో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి, క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేవి పాండమిక్ లెవెల్స్లో పెరుగుతున్నాయి ప్రపంచంలో. పాండమిక్ అంటే చాలా సివియర్గా, కోవిడ్ లాగా అనమాట. చాలా వరకు అంతకుముందు డయాబెటీస్కి సంబంధించి పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు న్యూట్రిషన్ లోపం లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉండడం చూసేదాన్ని. కానీ ఇప్పట్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్స్ కంట్రోల్ కాకపోవడం అనే పేషెంట్స్నే ఎక్కువగా చూస్తున్నాను. దీనికి సరైన ఉదాహరణ నేను కొన్ని చెప్తాను. ఒకసారి ఓపీడీలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ వచ్చారు. అది అడ్మిషన్స్ టైము. ఆయన నాతో షేర్ చేసుకున్నారు, నేను సివియర్ స్ట్రెస్లో ఉన్నాను మేడం, 2 రోజులైంది నిద్రపోయి, ఇంత కూడా తినలేను, ఏమీ తినలేదు 2 days నుంచి, సివియర్ స్ట్రెస్, నిద్రపోలేకపోతున్నారు. చూస్తే మొత్తం ఎనర్జీ డ్రైన్ అయిపోయింది, చాలా నీరసంగా ఉన్నారు. ఆ పేషెంట్కి షుగర్ టెస్ట్ చేసినప్పుడు ఫాస్టింగ్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి. మరి ఏమీ తినని వ్యక్తిలో ఫాస్టింగ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? క్యాలరీస్ ఏమీ తీసుకోవట్లేదు కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కార్టిసాల్, నారడ్రినలిన్, అడ్రినలిన్ ఇలాంటివి. ఇవి కరెక్ట్గా ఇన్సులిన్కి ఆపోజిట్ ఫంక్షన్ చేస్తాయి, బ్లడ్ షుగర్స్ని పెంచుతాయి, ఎనర్జీస్ని డ్రైన్ చేస్తాయి, ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. కాబట్టి స్ట్రెస్ అనేది మనలో ఒక కోపింగ్ మెకానిజం. ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి బాడీకి ఇచ్చిన కోపింగ్ మెకానిజం. అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. కానీ అది క్రానిక్ స్ట్రెస్గా మారినప్పుడు ఇట్ బికమ్స్ ఒక వరం లాంటిది, శాపంగా మారుతుంది. కార్టిసాల్ లెవెల్స్ కంటిన్యూస్గా హైగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, షుగర్స్ కంట్రోల్లో ఉండవు, బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, మజిల్స్ దెబ్బతింటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఆర్గన్ సిస్టమ్ని ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి. మరి ఈ స్ట్రెస్కి కారణం ముఖ్యంగా మనందరికీ తెలిసిందే. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నేను మెయిన్గా హైలైట్ చేయదలుచుకుంది ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ కన్జంప్షన్, సోషల్ మీడియా ఇంపాక్ట్. అనవసరమైనవి అవసరమైనవి సంబంధం లేకుండా విపరీతంగా మనం నెగిటివ్ న్యూస్కి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్కి ఎక్స్పోజ్ అవ్వడం. ఇవి మనం అనుకుంటాం. ఇవాళ నేను ఒక పేషెంట్తో మాట్లాడాను, తను చెప్పింది, వంట చేసుకుంటూ మాత్రమే నేను సీరియల్స్ పెట్టుకుంటాను మేడం, ఎక్కువగా చూడను అని, నేను వాటిపైన ఫోకస్ చేయను అని. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన కాన్షియస్ బ్రెయిన్ దాన్ని తీసుకోకపోవచ్చండి. ఇక్కడ మనం కూర్చున్నప్పుడు మీరందరూ నా వాయిస్ వినొచ్చు, లేదా ఇక్కడ ఫ్యాన్స్ సౌండ్ వినొచ్చు. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతూ ఉంటాయి. వాటిల్ని కూడా మన సబ్కాన్షియస్ మైండ్, మన 5 senses అనేవి తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎక్స్పోజర్ టు నెగిటివ్ స్టిమ్యులై, నెగిటివ్ అంటే ఎన్విరాన్మెంట్ అనేది తగ్గించుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఒక ముఖ్యమైన విషయం మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. చాలామంది యంగ్స్టర్స్, బ్యాంకులో పనిచేస్తున్న ఒక అతను సడన్గా ఆఫీస్ మధ్యలో పర్మిషన్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి అంటే హార్ట్ రేట్ హై ఉంది, బ్లడ్ ప్రెషర్ హై ఉంది, చెమటలు పోస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, నేను కూర్చోలేకపోతున్నాను మేడం, నాకు ఇక్కడ లింఫ్ నోడ్స్ వాచాయని చెప్తున్నారు, ఇది క్యాన్సర్ అనుకుంటా అని వచ్చాడు. అసలు క్యాన్సర్ అనుకుంటా అనే డయాగ్నోసిస్కి ఎలా వచ్చారు? గూగుల్ సెర్చ్.
ఆ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా జస్ట్ ఒక సిమ్టమ్ టైప్ చేసి మైల్డ్ స్వెల్లింగ్ ఉందని టైప్ చేసేసి నాకు క్యాన్సర్, రీసెంట్గా మా ఫ్రెండ్ చచ్చిపోయాడు, సో నాకు కూడా ఏమైపోద్దని సివియర్ యాంగ్జైటీ అండ్ ఫియర్తో పరిగెత్తుకుంటూ వచ్చారు. కాబట్టి అంత ఈజీ కాదండి మనం ఈ అన్నిటిని అర్థం చేసుకోవడం. ప్రతి ఫీల్డ్లో కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది అవసరం. అలానే కొంత జ్ఞానం ఉండడం అవసరమే, కానీ ఫైనల్గా డయాగ్నోసిస్ వరకు రావడం, దాన్ని చూసేసి విపరీతమైన ఫియర్ అండ్ యాంగ్జైటీకి గురవడం వల్ల నిజంగా క్యాన్సర్ ఉందో లేదో కానీ ఇప్పుడు మాత్రం బీపీ, షుగర్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని హెల్త్ ఇన్ఫర్మేషన్ని ఆథెంటిక్ వెబ్సైట్స్ నుంచి ఎంత మాత్రం తీసుకోవాలి, ఎంత ప్రాసెస్ చేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనేది అర్థం చేసుకోవడం స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. మెడిటేషన్, యోగా ఎంత ఇంపార్టెంటో అనవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు అర్థమైంది కదా మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి బాడీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో. అలానే మనందరికీ ఎమోషన్స్ ఉంటాయి. నెగిటివ్ ఎమోషన్స్ అనగానే అందరూ నెగిటివ్గా అప్రోచ్ అవుతారు, యాంగర్ రాకూడదు అనుకుంటారు. అలా ఏం కాదు. హ్యూమన్ బీయింగ్స్కి నెగిటివ్ ఎమోషన్స్ కూడా పాజిటివ్ ఎమోషన్స్ లాగే. మనం ఎప్పుడైతే వాటిని అర్థం చేసుకొని ఏ ట్రిగర్స్ వల్ల, ఏ ఆస్పెక్ట్స్ వల్ల నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయని తెలుసుకొని వాటిని సరిగ్గా ప్రాసెస్ చేసుకొని రెగ్యులేట్ చేసుకుంటామో అప్పుడు ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోకుండా ఉంటాం. ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి పెంటెడప్ ఎమోషన్స్ అనేవి బాడీలో స్టోర్ అవుతాయి. డిఫరెంట్ సిమ్టమ్స్ ఒక్కొక్క మనిషికి సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల ఒక్కొక్క ఆర్గన్లో మనకి సిమ్టమ్స్ కనిపించవచ్చు. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. ఫిజికల్ బాడీలో ఈ ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది. ఫైబ్రోమయాలజీ అంటాం. మీరు ఎన్ని డయాగ్నోసిస్, బ్లడ్ టెస్ట్లు చేసినా అన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్తారు యూజువల్గా ఫైబ్రోమయాలజీలో. కానీ బాడీ అంతా డిఫరెంట్ టెండర్ పాయింట్స్ ఉంటాయి మజిల్స్లో. ఇది వన్ ఆఫ్ ద సైకోసోమాటిక్ డిజార్డర్, సప్రెస్డ్ ఎమోషన్స్, ఎమోషనల్ స్ట్రెస్ వల్ల. అలాగే మైగ్రేన్ హెడ్ఏక్స్ అండ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. అంటే యాంగ్జైటీ, ఫియర్, ఇలా ఎమోషనల్ స్ట్రెస్ ఇలాంటి ఆస్పెక్ట్స్ మన జీర్ణకోశం పైన ప్రభావం చూపించడం. అంటే ఎక్కువగా డయేరియాకి వెళ్ళిపోవడం లేదా కాన్స్టిపేట్ అయిపోవడం, కడుపు నొప్పి రావడం. స్కాన్ చేసినా నార్మల్గా ఉంటుంది. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట సైకోసోమాటిక్ డిసీజెస్కి. ఎమోషనల్ స్ట్రెస్ మనల్ని ఎలా ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది అని ఉదాహరణ చెప్పడానికి. అండ్ ఇక్కడ నేను ఎనర్జీ బాడీ గురించి మాట్లాడాను. ఎనర్జీ బాడీలో మనకి ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవ్వడానికి చాలా ముందే డిసీజెస్ మేనిఫెస్ట్ అవుతాయని చెప్పాను. మనందరికీ తెలుసు ఎనర్జీ హీలింగ్లో ప్రాణిక్ హీలింగ్ అనే వన్ ఆఫ్ ది ఏన్షియంట్ మెథడ్. దీనిలో చక్రాస్ అని ఉంటాయి మనకి ఎనర్జీ బాడీలో. ఈ చక్రాస్ ఒక మినీ ట్రాన్స్ఫార్మర్ లాంటివి. అవి దే కంటిన్యూస్లీ ప్రొడ్యూస్ ఎనర్జీ, దే టేక్ ప్రాణ. ఎనర్జీ అంటే ప్రాణ, దట్ ఈస్ లైఫ్ ఫోర్స్. ఈ చక్రాస్ అనే బాడీలో ఉన్న ఆర్గన్స్ యొక్క ఫంక్షన్స్ని, ఈ చక్ర బాడీలో ఉన్న ఆర్గన్స్ యొక్క ఫంక్షన్ని గవర్న్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎనర్జీ బాడీకి మనం ఫిజికల్ బాడీకి డీటాక్స్ చేస్తాం రోజు, బ్రష్ చేయడం అండ్ బవల్ మూమెంట్ అండ్ బ్లాడర్ మూమెంట్. అలానే ఎనర్జీ బాడీకి కూడా డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ అండ్ ఎనర్జీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. మన థాట్స్, ఎమోషన్స్ మన ఎనర్జీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీరు ఎవరిపైన బాగా అరిచి కోపపడినప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత మీరే డ్రైన్ అవుట్ ఫీల్ అవుతూ ఉంటారు. బికాస్ ఆల్ దీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు ఇదంతా నేను చెప్పిన తర్వాత ఫిజికల్ బాడీ, థాట్స్, ఎమోషన్స్, ఎనర్జీస్ ఇంటర్ రిలేటెడ్ అనేది మీకు అర్థమవుతుంది కదా. అసలు డిమార్కేషన్ ఎక్కడుంది, డివిజన్ ఎక్కడుంది? దిస్ ఈజ్ కాల్డ్ హోలిస్టిక్ అప్రోచ్. మనకి హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ హెల్త్. సో నేను ఎండి జనరల్ మెడిసిన్ 2012లో కంప్లీట్ చేశాను. యూజువల్గా ఎండి జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత అందరు సూపర్ స్పెషాలిటీకి వెళ్తూ ఉంటారు లేదా ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఐ టుక్ ఏ డిఫరెంట్ పాత్. ఎందుకంటే నా చిన్నతనంలోనే మా మదరు క్రానిక్ సిజోఫ్రీనియా, ఇట్స్ ఎ సివియర్ మెంటల్ కండిషన్, దాంతో బాధపడుతూ తర్వాత డయాబెటీస్, ఇలా మల్టిపుల్ హెల్త్ కండిషన్స్ని ఫేస్ చేశారు. అప్పుడే ఓన్లీ మెడిసిన్స్ కాకుండా బాడీని డిఫరెంట్గా అప్రోచ్ అవ్వడం, కౌన్సిలింగ్, న్యూట్రిషన్, ఎనర్జీ హీలింగ్, ఇలా డిఫరెంట్ అప్రోచెస్తో మనం చేసినప్పుడే మెడికేషన్ బర్డెన్ తగ్గించి ఈ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ కలిగించగలుగుతామని అర్థం చేసుకొని ఆఫ్టర్ ఎండి జనరల్ మెడిసిన్ ఐ గాట్ సర్టిఫైడ్ ఇన్ పాజిటివ్ సైకాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ అపోలో. ఐ లెర్న్ ప్రాణిక్ హీలింగ్ ఫ్రమ్ ఏ సీనియర్ గురూజీ నాగమణి గారు, who is a trustee in AP and Telangana Pranic Healing Board. And also I learnt NLP and emotional intelligence, diabetes and lifestyle, multiple certifications and fellowships from CMC Vellore, Public Health Foundation of India, Dr. Mohan's educational platform and Cleveland Clinic, Apollo. So this is about me after MD General Medicine. ఒక ఫౌండేషన్ అన్ని సిస్టమ్స్ గురించి అర్థం చేసుకుని ఒక డిగ్రీ చేసిన తర్వాత I got certified in all these things and developed an approach called Praveha Integrative Approach. మన బాడీని
హోలిస్టిక్గా మనం అప్రోచ్ అవ్వాలి, ఎస్పెషల్గా క్రానిక్ కండిషన్స్తో బాధపడే వాళ్ళకి అనేదే ఈ ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ యొక్క ఉద్దేశం అండి. ఫైనల్గా ఐ వాంట్ టు కంక్లూడ్ మై స్పీచ్ విత్ వన్ సెంటెన్స్. ఇప్పుడు మనకి తెలుసు చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. మనకు ఒక్కటి ఆదిశంకరాచార్యులకు చెప్పిన నేను ఒక కోట్ చెప్పాలనుకుంటున్నాను. ఆల్ ద క్రియేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ వన్ సుప్రీం క్రియేషన్. వీఆర్ ఆల్ వన్ టుగెదర్. దెర్ ఈస్ ఓన్లీ వన్ సోర్స్, that is oneness, which is beyond caste, creed, religion, region, everything. సో ఇది అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచంలో సోషల్ హార్మనీ అని పెరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.